ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అరెస్ట్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈరోజు ఆయన ఒంగోలులో పోలీసుల విచారణకి హాజరు కావాల్సినటువంటి నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ విచారణకు హాజరు కాకపోవడంతో ఒంగోలు పోలీసులు ఈరోజు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్కి చేరుకొని రామ్ గోపాల్ వర్మని అదుపులోకి తీసుకోబోతున్నట్లుగా ఒకంత సమాచారం అందుతున్నటువంటి నేపథ్యంలో ఇక రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి సంకేతాలు అయితే బలంగా వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలోని ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గారు నమస్తే అండి. నమస్తే అండి. దుర్గారు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని ప్రముఖ దర్శకులైనటువంటి రామ్ గోపాల్ వర్మ అప్పటి ప్రతిపక్ష నాయకులైనటువంటి చంద్రబాబు గారి మీద, ఆయన కుమారుడైనటువంటి లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఒక కార్యకర్త ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈరోజు ఒంగోలు పోలీసులు ఆయన మీద కేసు నమోదు చేయడం, తర్వాత ఆయనకి నోటీసులు అందజేయడం, ఆయన్ని విచారణకి హాజరవ్వాల్సిందిగా కోరడం, ఆయన నాకు షూటింగ్ ఉంది, నేను విచారణకి హాజరవ్వడం కుదరదు, నాకు 4 రోజుల సమయం ఇవ్వండి అంటూ ఆయన కోరడం, తర్వాత పోలీసులు కూడా 4 రోజుల సమయం ఇవ్వడం, ఈరోజు మళ్ళీ విచారణకు హాజరు కావాలి అంటూ వారు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు ఆయన విచారణకి వెళ్ళలేదు. ఈ నేపథ్యంలోనే ఒంగోలు పోలీసులు కూడా ఇప్పుడు జూబ్లీహిల్స్లోనే ఆయన నివాసానికి వెళ్ళి ఆయన్ని అదుపులోకి తీసుకుపోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలి? మీరు చెప్పినట్టుగా ఒంగోలు తెలుగుదేశానికి సంబంధించి మద్దిపాడు అంటే ఆ ప్లేస్ పేరు, అక్కడ ఫిర్యాదు చేశాడు ఆయన. ఏమని? రామ్ గోపాల్ వర్మ మీద ఒక కంప్లైంట్ ఇచ్చాడు. ఎవరు? ప్రధాన కార్యదర్శి రామలింగయ్య. దాని మీద 19 ఆయన విచారణకు హాజరు కావాలి, కాకపోతే నాకు షూటింగ్ ఉంది అని తప్పించుకున్నాడు. నాకు 4 రోజులు సమయం ఇవ్వండి అని. ఆ 4 రోజులు అయిపోయింది. సో ఇవాళ మళ్ళీ ఆయన విచారణకి హాజరు అవ్వలేదు. వాళ్ళ లాయర్ ఏమంటున్నాడు, ఇది వర్చువల్గా కూడా మీరు చేసుకోవచ్చు, మనిషే రావక్కర్లేదు, ఇప్పుడు అన్నీ వర్చువల్గా జరుగుతున్నాయి, సుప్రీంకోర్టు కూడా అందుకు ఒప్పుకుంది కదా, అయినా ఎప్పుడో ఏడాది క్రితం పెట్టిన దాని గురించి ఇప్పుడు ఎందుకు, అసలు ఎప్పుడో జరిగిన దాని మీద ఇప్పుడు కేసు ఏంటి అంటూ అట్లా మాట్లాడుతుంది. చాలా అంటే ఆయన ఒక లాయర్ కాబట్టి లాయర్కి తగినట్టుగా మాట్లాడాడు, అంటే ఆయన వృత్తికి తగినట్టు మాట్లాడాడు. కానీ తప్పు చేశాక నువ్వు నిన్న చేసావో మొన్న చేసావో కాదుగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది. ఒక వ్యూహం సినిమా తీసి ఆయన ఈ మాటలు మాట్లాడాడు, సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయాడు. రెచ్చిపోయినప్పుడు వీళ్ళు కేసు పెట్టినప్పుడు ఆ రోజు మరి మీరెవరు పట్టించుకోలేదుగా, వైసీపీ వాళ్ళు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యం కదా అది. అంటే ఆ రోజు రామ్ గోపాల్ వర్మని వీళ్ళని ఎత్తున పెట్టుకున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డికే దిక్కు లేకుండా ఉన్నాడు. ఒక పక్క 1750 కోట్లకు ఆన్సర్ ఇచ్చుకుంటాడా, లేకపోతే మిగతా కేసుల్లో ఆయన ఇదవుతాడా? ఇప్పుడు రామ్ గోపాల్ వర్మని వెనకేసుకొస్తాడా? సరే, ఆయన సోషల్ మీడియాలో పెట్టమన్నాడు, నీకు వ్యూహం సినిమాకి డబ్బులు ఇచ్చాడు, నేను దగ్గరుండి ఇంట్లోకి తీసుకెళ్ళాడు, తాడేపల్లి ప్యాలెస్లో లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడాడు, మీకు గుర్తుంటే. వీళ్ళని చిరంజీవిని వీళ్ళని అవమానించాడు, కానీ రామ్ గోపాల్ వర్మని దగ్గరుండి తీసుకెళ్ళాడుగా ఎదురొచ్చి. మరి అంత చేసిన వాడు ఇవాళ ఎందుకు మాట్లాడటల్లా? ఇప్పుడు నీకు డబ్బులు ఇచ్చాడు, అయిపోయింది అక్కడితో మీ ఇద్దరు సంబంధాలు. ఇప్పుడు పోసాన్ని వెనకేసుకొస్తాడా? శ్రీరెడ్డి ఇవాళ మీరు చూసారా, అంబటి రాంబాబు శ్రీరెడ్డి చాలా మంచిది అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను ఆవిడని కాపాడుతానంటూ ఏదో ఒక పోస్ట్ వచ్చి, మరి ఎంతవరకు నిజమో మనకు తెలియదు. అంటే ఈరోజు శ్రీరెడ్డిని కాపాడతాడా, అటు బోరుగడ్డని కాపాడతాడా, ఇటు ఇతనెవరు రవీందర్ రెడ్డిని కాపాడతాడా, జగన్మోహన్ రెడ్డి ఎంతమందిని కాపాడతాడు? ఇంకా ఇక్కడితో ఎక్కడ ఉంది? ఇప్పుడు వస్తారు, తొంభలుగా వస్తారు ఇప్పుడు. అంటే సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్ళందరి మీద కేసులు ఇప్పటికే 34 మంది మీద, ఎంతమంది మీద పెట్టారు? 54 మంది మీద. సో ఇది ఇక్కడితో ఆగదు కదండి. సో ఆయన ఎంతమందిని రక్షిస్తాడు? ఆయన కృష్ణ పరమాత్మ. ఆయన మాట్లాడితే శ్రీకృష్ణుడు మీకు గుర్తుందా? ఎలక్షన్స్ ముందు పాండవులు, కౌరవులు, కృష్ణుడు అంటూ మాట్లాడేవాడు, శకుని అంటూ. ఇప్పుడు మరి ఆయన శ్రీకృష్ణుడు అవతారం ఎత్తుతాడా జగన్మోహన్ రెడ్డి? మరి ఏం చేస్తాడో చూడాలి ఇప్పుడు, ఎందుకంటే ఆయనకే దిక్కు లేకుండా. అంటే గతంలో ఆయన అర్జునుడితో పోల్చుకున్నారు, మీరేమో ఇప్పుడు శ్రీకృష్ణ అవతారం. మరి ఇవాళ ఎత్తాలి. అర్జునుడు కుదరదు కదా ఇక్కడ. ఇప్పుడు కృష్ణుడే కాపాడగలడు ఎక్కువ మందిని, అందుకని అంటున్నాను నేను. ఆయన అయితే అర్జునుడు అనుకున్నాడు. అర్జునుడు దేనికి అనుకున్నాడో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎన్నికల సమయంలో ఆయన అది కాదు, అంటే ఏ రకంగా పోల్చుకున్నాడని. ఎన్నికల సమయంలో పోల్చుకున్నాడు, బట్ ఇన్ వాట్ వే హిస్ కనెక్టెడ్ అని. అంటే మహాభారతం చదివిన వాడికి అసలు జగన్మోహన్ రెడ్డికి అర్జునుడికి ఏ రకంగా పోలుకుందో అర్థం కాల, నాకు అర్థం కాలేదు. అందుకని ఇవాళ కృష్ణుడని ఎందుకన్నానంటే
గోవర్ధన గిరిధారి కదా ఆయన. ఉమ్, గోవర్ధన పర్వతం ఎత్తాడు కాబట్టి ఈయన కూడా చిటికిన వేల మీద ఎత్తి మీరందరూ నా కిందకు వచ్చేయండి ఉమ్, అని, అంటే ప్యాలెస్కి తీసుకెళ్ళిపోయి దాచుకుంటాడు అని. ఉమ్, అందుకోసం తప్ప అంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు అవసరానికి వాడుకుంటాడు. రామ్ గోపాల్ వర్మకి ఇంకా అర్థం కాలే. ఈరోజు అలీ ఏమయ్యాడు? ఉమ్, ఎవరిని తీసుకోండి మీరు, వాళ్ళ పోసాని లాంటి వాడే ఉమ్, కాళ్ళ బేరానికి వచ్చాడు. ఎంత రెచ్చిపోయి వీళ్ళందరూ. శ్రీరెడ్డి ఎట్లా మాట్లాడిందండి? ఇప్పుడు ఏంటి రామ్ గోపాల్ వర్మకి మద్దతు ఇవ్వడంలో జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేసారా? అది తెలిసినట్టే అసలు ఎందుకు పట్టించుకుంటాడండి? ఉమ్, అసలు అవసరం ఏముంది ఆయనకి చెప్పండి మీరు? రామ్ గోపాల్ వర్మ చుట్టమా పక్కమా? ఉమ్, ఏమన్నా విజయసాయి రెడ్డా లేకపోతే వైవి సుబ్బారెడ్డా? సొంత చెల్లికే దిక్కు లేదు, ఉమ్, సొంత తల్లికి దిక్కు లేదు. రామ్ గోపాల్ వర్మ ఎవడు? ఈయనకి డబ్బులు ఇచ్చాడు, సినిమా తీశాడు, అక్కడితో బంధం అయిపోయింది. ఉమ్, ఈయనకి ఇష్టమైంది ఈయన అంటగాగాడు అంతే నన్ను అడిగితే. ఓకే. వర్మకి ఎందుకు మొన్న ప్రెస్ మీట్లో కూడా రామ్ గోపాల్ వర్మ మీద కేసు పెట్టడం అన్యాయం అంటూ కూడా మొన్న మాట్లాడడం జరిగింది కదా, జగన్మోహన్ మాట్లాడతాడండి, రెడ్డి. కానీ వెనకాలకు వస్తాడా? ఉమ్, ఇప్పుడు వెళ్ళి మద్దతు ఇవ్వరా? ఇప్పుడు వెళ్ళి పరామర్శిస్తాడా జైలుకి వెళ్తే? ఉమ్, ఒక పిన్నెల్ని పరామర్శించినట్టు వర్మని పరామర్శిస్తాడా? ఓకే. మీరు చెప్పండి నాకు. ఉమ్, అసలు నేను అనేది మాట్లాడతాడు, ఇష్టమైతే ఓ మాట మాట్లాడతాడండి, అది ఎవడు కాదని అంటలేదు. కానీ ఎంతవరకు వాళ్ళ వెనకాల ఉంటాడు నిజంగా అవసరమైనప్పుడు? ఉమ్, నిజంగా ఎంతమందిని కాపాడతాడు? అది మీరు నాకు సమాధానం చెప్పండి. ఏమో ఎవరికి తెలుసు అది. అదే జగన్మోహన్ రెడ్డి ఎవడైనా అంటే అతని ఆలోచన విధానాన్ని ఎవడైనా పట్టుకోగలడా? ఉమ్, ఇలా బిహేవ్ చేస్తాడని మనం చెప్పగలమా? ఇప్పుడున్నది ఇంకో క్షణానికి ఉండదు ఆయనకి. ఓకే. కాబట్టి ఏది ఏమైనా ఇవాళ వర్మను అయితే అరెస్ట్ చేయడానికి పోలీసులు అయితే వచ్చారండి. ఉమ్, జూబ్లీ హిల్స్ ఇంటికి వెళ్ళారు. వర్మ నిన్న ఏదో పెళ్లికి వెళ్ళాట. ఓకే. మరి వచ్చాడా లేదా? వర్మను అయితే అరెస్ట్ చేసి అసలు వర్మ జూబ్లీహిల్స్లోని తన నివాసంలోనే ఉన్నాడా, లేదంటే పరారీలో ఉన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ వార్తలో వాస్తవం ఉందా? పరారి అంటున్నారు, పెళ్లికి వెళ్ళారంటున్నారు, మనకి ఏది తెలియదు. ఉమ్, కాబట్టి డెన్లో ఉన్నాడా లేదా, ఎక్కడైనా డెన్లో దాక్కున్నాడా మనకు తెలియదండి. ఉమ్, కానీ అరెస్ట్ అయ్యే అవకాశం అయితే ఇవాళ ఖచ్చితంగా ఉంది. ఉమ్. మరి అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది? అంటే ఒకవేళ ఆయన ఢిల్లీలో లేకపోతే పోలీసులు ఎక్కడని వెతుకుతారు ఇంకా ఆయన్ని? ఆయన కోసం ఇప్పటికే గాలిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. మనకు తెలియదు, పట్టుకుంటారు. పోలీసుల పనే అది కదా, ఉమ్, ఎక్కడున్నారో పట్టుకోవచ్చు. కాకపోతే సాయంకాలం అవుతుందా రేపు అవుతుందా చూద్దాం మనం. ఓకే. అరెస్ట్ అవ్వడం అయితే ఖాయం అంటారు. అండి, ఓకే. ఎందుకంటే వదలరు. ఎందుకంటే అసలు ఎందుకు అసలు విచారణకి హాజరయ్యి ఆ పోలీసులు అడిగిన ప్రశ్నలకి సమాధానం కనుక ఇస్తే అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉండదు కదా? ఎందుకు ఉండదు? అప్పుడైనా మీరు అరెస్ట్ చేస్తారో ఎవడో తెలుసు. అదే భయం కదా. అంటే 50-50 ఛాన్స్ అయితే ఉంటుంది కదా. ఛాన్సెస్ ఉంటాయి కానీ అంటే అది కూడా హీ డజంట్ వాంట్ టు టేక్ దట్ రిస్క్ ఉమ్, మేబీ. ఓకే. అంతే కదా. ఎందుకు అసలు నేనేంటి పోలీసుల విచారణకు హాజరవ్వడం ఏంటి అని అనుకున్నారా, లేదంటే నిజంగా ఏదైనా పని వల్ల ఆయన పోలీసుల విచారణకు హాజరు కాకుండా తప్పించుకొని తిరుగుతున్నారా? అంత సీన్ ఇప్పుడు ఏమీ లేదు వర్మకి. ఉమ్, వర్మది అయిపోయింది కదా, అయిపోయింది, శకం అయింది. ఓకే. ఇప్పుడు ఆయనకేమీ లేదంత. ఇప్పుడు వర్మ మనం చూసాం, నోటీసులు అందుకున్న వర్మకి తర్వాత వర్మకి ఉండే మార్పు మీరు నేను గమనించంగా, ప్రజలు గమనించారుగా. ఉమ్, ఆ బింకం అంతే. ధైర్యం ఏది? ధైర్యం ఉన్నవాడు ఎవడు ఇలా ఉండడు. మీరు చెప్పినట్టు విచారణకు హాజరయ్యి తాడోపేడో తేల్చుకోవచ్చు హ్యాపీగా. ఉమ్, ఎందుకు ఇలా పారిపోవటం? ఓకే. అంటే పిరికి వాళ్ళు. మనకు అదే చెప్తున్నాం అండి, వైసీపీతో అంటకాగిన వాళ్ళందరూ పిరికి వాళ్ళు అయిపోయారండి. ఉమ్, ఏది ఏమైనప్పటికీ ఆర్జీవి గారు ఈరోజు అరెస్ట్ అవ్వడం ఖాయం అంటారు. ఖచ్చితంగా అవుతారు చూడండి. ఓకే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.